నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, భక్తుల మనోభావాలతో ఆడుకోకూడదు అన్న ఆలోచన లేదు, దేవుడి మీద దేవదేవుడి పవిత్రత మీద కుట్రలు పన్నకూడదు అన్న జ్ఞానం లేదు. సాక్షాత్తు ఆ కలియుగ వైకుంఠం విశిష్టతనే అపహాస్యం చేసే దుస్సాహసానికి దిగిన తర్వాత, తిరుమల లడ్డూ మీదే కుట్రలు చేసిన తర్వాత చంద్రబాబు గురించి భక్తజన కోటి అనుకుంటుంది ఇదే. బాసే అలా ఉంటే ఇక పచ్చముఠ ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే ఎమ్మెల్యే కార్యకర్త అన్న తేడా లేకుండా పచ్చ బ్యాచ్ మొత్తం భగవంతుడి పవిత్రతని అపహాస్యం చేయడం మీద దృష్టి పెట్టారు. చంద్రబాబు పాలనలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనుక్షణం భగవంతుడికి అపచారమే జరుగుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. దేవదేవుడి దర్శన భాగ్యం కోసం సామాన్య భక్తులు క్యూ లైన్లలో నానాపాట్లు పడుతుంటే పాలక మండలి మాత్రం వీఐపీల సేవలో ఊరేగుతుంది. తిరుమల కొండ మీద రాజకీయాలు, ఏడుకొండలవాడి సన్నిధిలో కక్ష సాధింపు, కలియుగ వైకుంఠనాథుడి సమక్షంలో దళారుల దంద, దేవదేవుడి సన్నిధిలో ఈ దరిద్రాలేంటి అని భక్తులు ప్రశ్నిస్తూ ఉంటే అణిచివేత, ఇవన్నీ చాలవు అని ఇప్పుడు ఏకంగా ఏడుకొండలవాడి భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేస్తున్నారు. మరోవైపు గుప్త నిధుల యావలో దేవుడి గుడికే తాళం వేయించి పూజారిని నడి రోడ్డుకి గెంటించారు ఒక టీడీపీ ఎమ్మెల్యే. వెంకటేశ్వర స్వామి అయినా ఆంజనేయ స్వామి అయినా పచ్చముఠ మాత్రం తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. భక్తజన కోటి మనోభావాలను గాయపరుస్తూ వికటాట్టహాసం చేస్తూనే ఉంది. తిరుమల పుణ్యక్షేత్రం కలియుగ వైకుంఠమే. ఈ ప్రశస్తికి మూల కారణం స్వయం వ్యక్త స్వరూపంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామినే. తిరుమలగిరిపై పవిత్రాద్భుతమైన ఒక సాలగ్రామ శిల ద్వారా స్వయంభూగా వెలిసిన ఆ దేవదేవుణ్ణి 1000 నామాలతో ఆర్తిగా సంబోధిస్తూ పరవశిస్తారు భక్తజనకోటి. శ్రీవారు అర్చన ప్రియుడు, ఉత్సవ ప్రియుడు, సంకీర్తన ప్రియుడు, నైవేద్య ప్రియుడు, అన్నింటికీ మించి నిర్మల భక్తి ప్రియుడు. సాక్షాత్తు ఆ కలియుగ వైకుంఠనాథుడే వెలిసిన తిరుమల పవిత్రతనే అపహాస్యం చేయటానికి కంకణం కట్టుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి మీదనే కుట్రల మీద కుట్రలు చేస్తూ పాపాన్ని మూటగట్టుకుంటోంది. తిరుమల వైభవాన్ని అపహాస్యం చేస్తోంది. దేవదేవుడి దివ్య ప్రసాదం పవిత్రతనే అపవిత్రం చేస్తోంది. భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటోంది. మత రాజకీయాలను పదును పెడుతూ సమాజంలో మంటలు రాజేసే కుతంత్రాలు పన్నుతోంది. చివరకు తిరుమలలో గోమాత ప్రాణాలను తమ నిర్లక్ష్యానికి బలి చేసేసింది. ఇన్ని అరాచకాలు ఆ ఏడుకొండలవాడి దివ్య సన్నిధిలోనే జరుగుతున్న వేళ అటు పచ్చముఠ ఆంధ్రప్రదేశ్ అంతటా చెలరేగిపోతోంది. ఒక ఎమ్మెల్యే దేవుడి గుడినే కబ్జా చేస్తారు, ఒక ఈవో అమ్మవారి నగలకే ఎసరు పెడతారు, ఇక పచ్చముఖ భక్త కానుకలనే హాంఫర్ట్ అనిపిస్తారు. ఇలా ఏపీ అంతటా భగవంతుడి పవిత్రతని అవహేళన చేస్తూ ఎల్లో బ్యాచ్ పైశాచికత్వం ప్రదర్శిస్తోంది. అదే సమయంలో చంద్రబాబు అండ్ కో ఏకంగా ఏడుకొండలవాడి భూములనే టార్గెట్ చేసేశారు. ఆ దేవదేవుడు భూములనే ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రకు తెరతీశారు. టూరిజం పేరుట అలిపిరికి అత్యంత సమీపంలో 460 కోట్ల రూపాయల విలువైన 20 ఎకరాల భూమిని ఒబేరాయ్కి ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే, అలా రాసిచ్చిన భూమి స్వయాన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి చెందిన దేవాలయ భూమి. 460 కోట్లు అనేది కేవలం ప్రభుత్వ లెక్క. నిజానికి మార్కెట్ రేటు ప్రకారం చూసుకుంటే దీని విలువ అక్షరాల 3000 కోట్ల రూపాయలు. ఇక్కడ కూడా చంద్రబాబు తన మార్క్ దోపిడీ చూపించారు. కేవలం 18 కోట్ల విలువైన టూరిజం భూమికి బదులుగా 460 కోట్ల విలువైన 20 ఎకరాలు కేటాయించేశారు. అక్కడితో ఈయన దోపిడీ పర్వం ఆగిపోలేదు. గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు భూమి కేటాయింపులతో 2 కోట్ల రూపాయల బిల్డింగ్ ఫండ్, 26 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ మినహాయింపు కూడా ఇచ్చారు. సాక్షాత్తు దేవదేవుడికే నామాలు పెడుతూ ఒబేరాయ్ గ్రూప్ కోసం చంద్రబాబు వేసిన స్కెచ్ ఇది. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు 3000 కోట్ల రూపాయల టీటీడీ స్థలాన్ని ఒబెరాయ్ హోటల్ కి ఇచ్చి వెంకటేశ్వర స్వామికే నామాలు పెట్టాడు. ఇంతకంటే పచ్చి దోపిడీ, దురాగతం, అన్యాయం, అక్రమం టీటీడీ చరిత్రలోనే జరగలేదు. మీరా పవిత్రత కాపాడుతామని చెప్పేది, మీరా వెంకటేశ్వరం స్వామి క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని నిలుపుతాము, కాపాడుతాము, పరిరక్షిస్తాము అని చెప్పేది. వెంకటేశ్వర స్వామిని తన ఇలవేల్పు అని చెప్పుకునే చంద్రబాబు టీటీడీకి తీరని ద్రోహం చేశారని
టూరిజం భూమి తీసుకుని టీటీడీ భూమిని ఒబెరాయ్ గ్రూప్ కు కట్టబెట్టారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. అలిపిరికి అత్యంత సమీపంలో ఈ భూములు కేటాయించి తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ఆరోపించారు. ఈ నెల 11వ తేదీన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని 13న జీవో జారీ చేశారని 460 కోట్ల విలువైన భూముల్ని అతి తక్కువ ధరకు దోచిపెట్టారని విమర్శించారు. అంతేకాదు ఇలా దోచిపెట్టడం కోసం అత్యంత విలువైన ఎర్రచందనం చెట్లను నరికేసి స్థలాన్ని చదును చేస్తున్నారు. అత్యంత విలువైన వృక్ష సంపద ఉన్న ఆ 20 ఎకరాలలో పదుల సంఖ్యలో ఎర్రచందనం ఉన్నది. 15 రోజులుగా ఇక్కడ వర్క్ జరుగుతున్నది. అంటే రిజిస్ట్రేషనే కాకముందే అక్కడ అత్యంత విలువైనటువంటి ఎర్రచందనం దుంగల్ని చెట్లని కూడా కూకటి వేళ్లతో పెకలించేసి అనేక చెట్లని మాయం చేసేసినారు. చంద్రబాబు ప్రభుత్వం తిరుమలలో స్వామివారి భూములను ప్రైవేట్ సంస్థలకు పందేరం చేస్తుంటే ఇక అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా దుర్గాంజనేయ స్వామి ఆలయాన్ని కబ్జా చేసి పారేశారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ పూజారి పేరు రమణాచారి. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గ కేంద్రంలోని దుర్గాంజనేయ స్వామి ఆలయంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు. తన తండ్రి తాతల నుంచి వచ్చిన పౌరోహిత్యాన్ని అదే ఆలయంలో ఉంటూ కొనసాగిస్తున్నారు. మరి దుర్గాంజనేయ స్వామి ఆలయ పూజారి ఇలా వణికించే చలిలో రోడ్డు మీద ఏం చేస్తున్నారా అని చూస్తున్నారా? ఆమరణ నిరాహార దీక్ష. సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నుంచి గుడిని రక్షించుకోవటానికి పూజారి ఆమరణ దీక్షకి దిగారు. సింగనమల దుర్గాంజనేయ స్వామి ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మితమైన పురాతన ఆలయం. గుప్త నిధుల కోసం ఇక్కడ ఉన్న దుర్గమ్మ విగ్రహాన్ని కూల్చేసి తవ్వకాలు జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంజనేయ స్వామి విగ్రహం కింద కూడా అతి విలువైన బంగారు వజ్రాభరణాలు ఉంటాయని టీడీపీ నేతలు భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి తన తల్లి ద్వారా ఆలయాన్ని తన గుప్పెట్లో ఉంచుకునేందుకు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారని కూటమి పార్టీలకు చెందిన నేతలే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు టీడీపీ నేతలు ఆలయం వద్దకు రావటం ఆలయ పూజారి రమణాచారిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని బెదిరిస్తూ వచ్చారు. టీడీపీ నేతల గూండాయిజంపై బాధిత ఆలయ పూజారి రమణాచారి డయల్ 100 కు ఫోన్ చేసినా, పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. పూజారికి న్యాయం చేయకపోగా ఆయన కాళ్లు విరగ్గొడతామంటూ సింగనమల సీఐ కౌలుట్లయ్య బెదిరింపులకు దిగారు. సోమవారం ఆలయం దగ్గరకు వచ్చిన టీడీపీ నేతలు ఆయన్ను బలవంతంగా బయటకు పంపటంతో ఇక చేసేదేమీ లేక ఆయన అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో బలవంతంగా ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. పూజారి రమణాచారికి అయ్యప్ప మాలధారులు, బీహెచ్పీ, హిందూ చైతన్య వేదిక, ఎస్సీ ఎస్టీ సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ పూజారికి అండగా నిలిచింది. చంద్రబాబు ప్రభుత్వంలో అధికార టీడీపీ నేతల వైఖరితో అర్చకులు, అర్చక సంఘాల వారు బెంబేలెత్తిపోతున్నారని ఆవేదన చెందారు. బ్రాహ్మణుడు బలహీనుడని బాధిస్తే చూస్తూ ఊరుకోబోమని, తామంతా వెంట ఉండి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. తిరుమల నుంచి మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ నలుమూలలా ఇప్పుడు పచ్చముఠా చేస్తోంది ఒక్కటే, దేవుడి మీదే కుట్రలు చెయ్యటం, భగవంతుణ్ణి తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం, భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవటం, దేవాలయాలను కబ్జా చేయటం, భగవంతుడి పవిత్రతని అపహాస్యం చేయటం. ప్రపంచంలో ఏ ఆలయానికి లేనంత ఆధ్యాత్మిక విశిష్టత తిరుమలకు ఉంది. ప్రపంచంలో ఏ ఆలయంలో కనిపించని ఆధ్యాత్మిక వైభవం ఏడుకొండల మీదే కనిపిస్తోంది. ఈ ఆలయం అనేక దివ్య శక్తులకు నిలయం. ఈ దివ్య క్షేత్రం మానవ మాతృలకు అంతుపట్టని ఎన్నో రహస్యాలకు నెలవు. ఈ సత్యాన్ని అనేక సంకేతాల రూపంలో నిత్యం ఆ స్వామి చాటి చెబుతూనే ఉంటాడు. దాన్ని గ్రహించే జ్ఞానం లేని చంద్రబాబు తన రాజకీయ స్వార్థం కోసం ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదాన్నే అవమానించే దుర్మార్గానికి తెగబడ్డారు. అక్కడితో ఆగలేదు. మహాప్రసాదం లడ్డూని స్వీకరిస్తూ తమ జన్మ ధన్యమైపోయిందని లక్షల మంది భక్తులు భావించే పవిత్ర ప్రదేశంలో మాంసం, బిర్యానీ, తిరుమలలో మంచినీరును కూడా భక్తులు జల ప్రసాదం అని పిలుస్తారు. అలాంటి పుణ్యక్షేత్రంలో మద్యం కాదు ఏకంగా బెల్ట్ షాప్. ఈ అరాచకాలన్నీ బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత జరిగాయి. ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల ఆరాధన, గోవింద నామస్మరణతో నిండిపోవాల్సిన ప్రదేశంలో టీటీడీ నిర్లక్ష్యంతో అపచారాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదిగో ఇలా చూడండి, గుండె తరుక్కుపోతోంది కదా. ఆ దేవదేవుడి దివ్య సన్నిధిలో
ఈ పాపిష్టి కార్యాలు ఏంటని రక్తం మరిగిపోతోంది కదా. బిఆర్ నాయుడు టీటీడీ బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి జరుగుతున్న అపచారాలు అన్నీ ఇన్ని కావు. పదే పదే ఆ కలియుగ వైకుంఠంలో మద్యం బాటిళ్లు, బిర్యానీ, మాంసపు ప్యాకెట్లు కనిపిస్తుంటే భక్తజనకోటి హృదయాలు ఆవేదనతో బద్దలైపోతున్నాయి. భూదేవి కాంప్లెక్స్ వద్ద మద్యం బాటిళ్లు, మాంసపు ప్యాకెట్లు కనిపించడం భక్తులను తీవ్రంగా కలిచివేస్తోంది. మద్యం, మాంసం నిషేధం ఉన్న ప్రదేశంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూదేవి కాంప్లెక్స్ లోనే కాలినడకగా స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఉచిత దివ్య దర్శనం టోకెన్లు ఇస్తారు. గోవింద నామస్మరణతో మారుమోగే పవిత్ర ప్రదేశంలో మద్యం, మాంసం ఎలా వచ్చాయని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమల పవిత్రతకు విరుద్ధంగా పదే పదే అపచారాలు జరుగుతున్నాయి. టీటీడీ విజిలెన్స్ నిర్లక్ష్యం కారణంగానే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూదేవి కాంప్లెక్స్ లో మద్యం, మాంసం ప్రవేశం పూర్తిగా నిషేధం. అయినప్పటికీ నిత్యం మద్యం బాటిళ్లు దర్శనమివ్వటం భద్రతా లోపాలను బహిర్గతం చేస్తోంది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో మద్యం, మాంసం కనిపించడం భక్తుల్లో ఆగ్రహం రేపుతూ టీటీడీ విజిలెన్స్ పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. తిరుమల పవిత్రతని భగ్నం చేయటానికి కంకణం కట్టుకున్నట్లుగా టీటీడీ బోర్డు వ్యవహరిస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి భగ్గు అంటున్నారు. బిఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి టీటీడీ గౌరవాన్ని తగ్గించే కుట్రలు, అరాచకాలు నాన్ స్టాప్ గా సాగుతున్నాయి. ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్ లో మద్యం, మాంసం కనిపించాయి. కానీ ఇదే తొలి ఘటన కాదు. ఈ ఏడాది జనవరి 17న కొందరు భక్తులు కోడిగుడ్డు బిర్యానీని నేరుగా తిరుమల ఆలయం ముందు భుజించిన ఘటన కలకలమే రేపింది. 2025 మార్చి 15న తిరుమలలో మందుబాబు హల్చల్ చేశాడు. తిరుమలలో ఎంత మద్యం కావాలంటే అంత దొరుకుతుందని ప్రకటించడంతో భక్తులు నిశ్చేష్టులయ్యారు. దీనికి నిదర్శనంగా మార్చి 28న తిరుమలలో ఒక బెల్ట్ షాప్ వెలుగులోకి వచ్చింది. తిరుమలలోని బెల్ట్ షాప్ లో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవదేవుడి సన్నిధిలో ఈ ఘోరాలు ఏంటని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ పాలకుల నిర్లక్ష్యానికి గోమాతలు బలైపోయిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఇలా బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రాజకీయాలకు, వివాదాలకు, కుట్రలకు, కక్ష సాధింపులకు, అరాచకాలకు, అఘాయిత్యాలకు తిరుమల వేదికగా మారింది. ఇప్పుడు తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో మద్యం, మాంసం కనిపించాయి. ఒకవైపు తిరుమలలో అలానే అలిపిరి వద్ద మద్యం, మాంసం, బిర్యానీలు కనిపిస్తుంటే మరోవైపు ఏకంగా ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం మీదే చంద్రబాబు చేసిన కుట్రని భక్తజన కోటి ఎప్పటికీ మరచిపోరు. కలియుగ వైకుంఠంగా భక్తజన కోటి భావించే ఆ తిరుమల మీదే రాజకీయానికి చంద్రబాబు తెగబడిన వైనం చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు నిర్ఘాంతపోయారు. దేవదేవుడి దివ్య ప్రసాదం లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ హిందువులను రెచ్చగొట్టే కుట్రకు తెరతీశారు. దశాబ్దాలుగా అలవాటైన పనే కదా. ఎవరినైనా సరే తన ప్రయోజనాల కోసం ముంచేయటం అనుకున్నారేమో. ఏకంగా ఆ దేవదేవుడి జోలికే వెళ్లారు చంద్రబాబు. ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూనే నీచ రాజకీయం చేసేశారు. వైఎస్ఆర్సీపీని అప్రతిష్ట పాలు చేయాలన్న కుట్రతో ఎంత వేగంగా ఆ భగవంతుడినే అపహాస్యం చేసే పాపానికి తెగబడ్డారో అంతే వేగంగా హిందూ సమాజం, దేశ ప్రజలు చంద్రబాబు పన్నాగాలను పసిగట్టేశారు. ఆ కలియుగ వైకుంఠం విశిష్టతని అపహాస్యం చేసిన నీచ రాజకీయ నాయకుడిగా తన పేరుని పాపపు అక్షరాలతో చరిత్రలో లెఖించుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు తమ అధినేతతో పోటీ పడుతూ పచ్చముఠా మొత్తం భగవంతుడి పవిత్రతని భగ్నం చేసే రాక్షస కార్యానికి తెగించారు. దేవుడి మీదే కుట్రలు చేయడం, భగవంతుణ్ణి తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం, భగవంతుడి పవిత్రతని అపహాస్యం చేయడం, భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడటం, పదుల సంఖ్యలో దేవాలయాలు కూల్చేసేయడం, తన ప్రచార యావ కోసం పవిత్ర పుష్కరాల సాక్షిగా పదుల సంఖ్యలో భక్తుల ప్రాణాలను బలిపెట్టడం, ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర నుంచి వర్తమానం దాకా దైవశక్తిని అపహాస్యం చేసే అరాచకాలు చేస్తూనే ఉంది పచ్చముఖ. ఇన్ని దారుణాలకు తెగబడుతూ వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా చేసే కుట్రల్లో కూడా దేవాలయాలను, దేవుడి ప్రసాదాలను లాగి అడ్డంగా దొరికిపోయారు. భగవంతుడికి ఎంతో భక్తితో తమ శక్తి కొద్దీ భక్తులు తృణమో పణమో సమర్పిస్తూ ఉంటారు కదా. చివరకు వాటిని కూడా పచ్చముఠ వదిలిపెట్టడం లేదు. దేవుళ్ల కానుకలను కాజేస్తూ కూడా పచ్చముఠ దొరికిపోతూనే ఉంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న వేళ తిరుపతిలో పరకామణి లెక్కింపు కోసం 23 కోట్ల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మించారు. అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్లే పరకామణిలో విదేశీ డాలర్లను దొంగతనం చేస్తున్న రవికుమార్ ని పట్టుకున్నారు. పెద్దజీయర్ స్వామి మఠంలో పనిచేసే రవికుమార్ తప్పును ఒప్పుకొని ప్రాయశ్చిత్తంగా తన ఆస్తులను శ్రీవారికి రాసిచ్చేశాడు. కానీ ఆ దొంగతనానికి వైఎస్ఆర్సీపీ నేతలకు ముడిపెడుతూ మరో కుట్ర మొదలుపెట్టింది టీడీపీ. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీ కెమెరాల వల్లే రవికుమార్ పట్టుబడితే అతనికి వైఎస్ఆర్సీపీకి లింకులు పెడుతూ దిక్కుమాలిన పన్నాగం పన్నారు. కానీ జరుగుతోంది ఏంటి? భగవంతుడి మీదే కుట్రలు చేయటం, భగవంతుడితో రాజకీయం చేయటం, భగవంతుడి సొమ్ము కాజేయటం లాంటి దారుణాలకు పాల్పడుతూ టీడీపీ బ్యాచ్ అడ్డంగా దొరికిపోతూ వస్తోంది. ఇదిగో ఇలా చూడండి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక ఆదాయం ఈ ఆలయం నుంచే వస్తుంది. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి 7 వారాల వ్రతం కోసం ప్రతి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. తిరుమలను తలపించే ఈ ఆలయానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇంతటి మహత్తరమైన ఆలయంలో హుండీ డబ్బు లెక్కింపు కోసం బయట నుంచి వచ్చిన సేవకులను నియమిస్తారు. ఇదే తరహాలో రామచంద్రాపురం మండలం వేగాయమ్మపేటకు చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావు హుండీ లెక్కింపునకు వచ్చారు. ఓ సేవా సంఘం సభ్యుడిగా నగదు లెక్కింపులో పాల్గొన్న ఆయన చేతివాటం చూపించారు. భోజన విరామ సమయంలో 25,000 దొంగిలించి బయటికెళ్లే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వాసంశెట్టి శ్రీనివాసరావు బైక్ చెక్ చేయగా అందులో మరో 35,000 దొరికాయి. దీంతో ఆలయ ఈవో చక్రధర్రావు ఆత్రేయపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావుపై కేసు నమోదైంది. ఇంతకీ ఈ వాసంశెట్టి శ్రీనివాసరావు ఎవరో తెలుసా? టీడీపీ కార్యకర్త. స్వయంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటీలో శ్రీనివాసరావు సభ్యుడు. ఇదే విషయంపై ఆలయ ఈవోతో మాట్లాడినప్పుడు శ్రీనివాసరావు గురించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవుడి సొత్తును కాజేయటానికి యత్నించిన శ్రీనివాసరావు అప్పటికే పలు ప్రముఖ ఆలయాల్లో నగదు లెక్కింపునకు సేవకునిగా వెళ్లినట్లు తెలుస్తోంది. తిరుమల లడ్డూ పవిత్రత మీద పచ్చముఠా కుట్ర పన్నితే అసలు టీడీపీలో ఎలాంటి దొంగలున్నారో వాడపల్లి వెంకటేశ్వర స్వామి హుండీ లెక్కింపు దొంగతనంతో బయటపడింది. ఇటీవల కాలంలో సింహాచలం అప్పన్న హుండీ లెక్కింపు సందర్భంగా 55,500 రూపాయల దొంగతనం జరిగింది. దేవాలయంలో పనిచేస్తున్న కె రమణ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి పంచదార్ల సురేష్ ఈ దొంగతనానికి పాల్పడ్డారు. హుండీ లెక్కింపు సందర్భంగా రమణ అనే ఉద్యోగి 111 500 నోట్లను పేపర్లో చుట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ కు అందజేశాడు. ఆ డబ్బును సురేష్ బ్యాగులో పెడుతుండగా ఈవో చూసి పట్టుకున్నారు. రమణను సస్పెండ్ చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై కేసు పెట్టి ఆ వెంటనే స్టేషన్ బెయిల్ పై విడుదల చేశారు. ఇలా నామమాత్రపు చర్యలతో సరిపెట్టారు. కూటమి నాయకుల ఒత్తిడితో జైలుకు వెళ్లకుండా స్టేషన్ బెయిల్తో సురేష్ బయటపడ్డారు. ఇదిగో ఇలా చూడండి. కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి గంగమ్మ గుడి ఈవో ఈయన. పక్కా తెలుగుదేశం పార్టీ. అమ్మవారి ఆభరణాలు కాపాడాల్సిన పదవిలో ఉండి వాటినే కాజేశారు. 5 కేజీల వెండి ఆభరణాలు, విలువైన అమ్మవారి చీరలు దొంగతనం చేసి తీసుకెళ్తూ భక్తులకు దొరికిపోయారు. తిరుమల లడ్డూ మీదే కుట్ర చేసిన చంద్రబాబు దగ్గర నుంచి మొదలు పెడితే ఆలయ కబ్జాలు, దేవుళ్ల కానుకలు, నగదు కాజేయడాలు వరకు ఏపీలో పచ్చముఠా చెలరేగిపోతోంది. చంద్రబాబు పాలనలో అనుక్షణం భగవంతుడికి ఈ అపచారాలు ఏంటని భక్తజన కోటి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.